ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 17. ఈ రోజు మన టాపిక్ ఫైల్ హ్యాండ్లింగ్. ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఫైల్ లో డేటాని క్రియేట్, ఓపెన్, రీడ్, రైట్, క్లోజ్ చేయటం. ఇది డేటా పర్మనెంట్ గా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ప్రోగ్రామ్ క్లోజ్ అయినా కూడా ఫైల్ లో డేటా ఉండిద్ది. ఫైల్ హ్యాండ్లింగ్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్స్ట్ ఫైల్, సెకండ్ బైనరీ ఫైల్. టెక్స్ట్ ఫైల్ అంటే .txt, .csv ఫార్మాట్ లో ఉండిద్ది. ఇది హ్యూమన్ రీడబుల్. సెకండ్ బైనరీ ఫైల్స్. బైనరీ ఫైల్స్ అంటే ఇమేజెస్, వీడియోస్ .mp4, .jpg, pdf ఫార్మాట్ లో ఉండిద్ది. ఇది మెషిన్ రీడబుల్. పైథాన్ లో ఫైల్ ని ఎలా ఓపెన్ చేస్తాం? సింటాక్స్ ఇది. ఒక వేరియబుల్ తీసుకుంటాం ఫైల్ అని. ఓపెన్ అనే ఫంక్షన్ లో మనం 2 పారామీటర్స్ రాస్తాము. ఫస్ట్ డేటా పాత్, సెకండ్ మోడ్. డేటా పాత్ అంటే మనం ఏదైతే ఫైల్ తీసుకుంటామో ఆ పాత్. మోడ్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆర్ అంటే రీడ్, సెకండ్ డబ్ల్యూ అంటే రైట్ మోడ్. ఇది ఫైల్ లో ఉన్న డేటాని ఫస్ట్ ట్రంకేట్ చేసి ఆ తర్వాత మనం రాసిన డేటాని యాడ్ చేస్తుంది. థర్డ్ ఏ అంటే అపెండ్ మోడ్. ఇందులో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డేటాని టచ్ చేయకుండా ఎడిషనల్ డేటాని యాడ్ చేస్తుంది. అలాగే రీడ్ అండ్ రైట్ ఒకేసారి పర్ఫామ్ చేయాలంటే r+ వాడతాము. అండ్ మనం రాసిన డేటాని రైట్ అండ్ రీడ్ చేయాలి అంటే w+ రాస్తాము. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో notes.txt అని తీసుకున్నా. ఇది ఫైల్ పాత్. ఆర్ అంటే రీడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి కావాల్సిన ఆపరేషన్స్ పర్ఫామ్ చేశాక లాస్ట్ లో ఫైల్ ని క్లోజ్ చేయకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఒకవేళ డిలీట్ చేయాలి అంటే OS మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తాము. ఆ తర్వాత os.remove ఫైల్ నేమ్ ఇస్తాము. మీకు ఫైల్ హ్యాండ్లింగ్ నోట్స్ కావాలి అంటే మన పేజీని ఫాలో చేసి డే 17 అని కామెంట్ చేయి. నోట్స్ నీకు షేర్ చేస్తా.